ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. ఓకేనా? స్టూడెంట్స్ అడిగినటువంటి 2 డౌట్స్‌కి ఈరోజు ఆన్సర్ చెప్పబోతున్నాను. ముఖ్యంగా ప్రిలిమ్స్ రిజల్ట్స్‌లో ఏ రేషియో ప్రకారంగా తీస్తారని అడిగారు. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఏ రేషియోలో తీస్తారనేది మనకి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేస్తారు. మనం ఓకేనా? మనం చెప్పింది నోటిఫికేషన్‌లో ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఓకేనా? దాని గురించి మీరు అంతగా థింక్ చేయకండి. గతంలో 1:100లో తీశారు. 90,000 మంది క్వాలిఫై అయ్యారు. ఈసారి 1:12లో తీయొచ్చు, 1:15లో తీయొచ్చు. ఓకేనా? కానీ 1:100 అయితే మాత్రం తీయరు. 1:12లో తీసినా మనం ఆ లిస్ట్‌లో మనం ఉండాలి. ఓకేనా? మెయిన్స్‌లో హైయెస్ట్ మార్క్స్ వస్తే ఉద్యోగం వస్తది పక్కన పెట్టండి. కానీ ఇక్కడ మన ముందు ఉన్నటువంటి టాస్కు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్‌లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మనకి మరొక టార్గెట్ మెయిన్స్ అవ్వచ్చు. కానీ ప్రిలిమ్సే ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి, ఓకేనా? అన్నది మీరు దృష్టి పెట్టండి. 5 సబ్జెక్టుల మీద పట్టు సాధించండి. ఏ సబ్జెక్ట్ మీద కూడా మీరు ఆహ్, నెగ్లిజెన్స్ ప్రవర్తించొద్దు. ఫస్ట్ పాయింట్. ఓకేనా? మరి మీరు 1:12లో ఉండే విధంగా, ఓకేనా? మా మెటీరియల్ అవ్వచ్చు, మా క్లాసెస్ అవ్వచ్చు, మా సైడ్ నుంచి 100% ఎఫర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఓకేనా? 1:12, 15 అనేది మనం చెప్పలేమమ్మా. దాని గురించి ఆలోచించొద్దు. ఫస్ట్ సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, మనం చదివింది ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, వీటి మీదే కొంచెం శ్రద్ధ పెట్టు. రెండోది, సార్ నేను చదవగలనా అని ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టారు. ఎప్పుడూ ఆ క్వెషన్ మార్క్‌తో ముందుకు వెళ్ళొద్దు. ప్రిపరేషన్‌లోనే కాదు, లైఫ్‌లో గూడా ఎప్పుడు క్వెషన్ మార్క్‌తో ముందుకు వెళ్ళకు. నిన్ను నువ్వు నమ్మితేనే ఆ పని చెయ్యి. లేదంటే చేయకు. ఓకేనా? నువ్వు చదవగలవా లేదా అనేది నన్ను అడగడం కాదమ్మా. నీలో ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఎవ్వరు నిన్ను ఆపలేరు. ఓకేనా? నీలో ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు, నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు, నాలాంటి వ్యక్తులు 100 మంది చెప్పినా నీకు చదవడానికి ఇంట్రెస్ట్ రాదు. ఓకేనా? ఒకటి ఫిక్స్ అయిపో. గ్రూప్ 2 ఎగ్జామ్ సీరియస్‌గా రాయాలనుకుంటే మాత్రం నీ మీద నువ్వు నమ్మకం పెట్టి, ఓకేనా? ఎంత కష్టమైనా సరే చదువు. ఎంత చదివినా ఈ నోటిఫికేషన్ వరకే. అదే లక్ష్యం పెట్టుకో. ఈ నోటిఫికేషన్ వరకు నేను చదవాల్సింది చదువుతాను. నెక్స్ట్ మరి నాకేమైనా సంబంధం లేదు. ఈ నోటిఫికేషన్ వరకు నా ప్రాణం పెడతాను, నా ఎఫర్ట్స్ పెడతాను అనుకొని చదువు. దట్స్ ఇట్. లేదు అంటే దాని జోలికే ఎళ్ళకు. లేదు సరదాగా ఒకసారి అటెంప్ట్ ఇద్దామంటే ఇటువంటి పరీక్షలు జోలికి రావద్దు. ఓకేనా? పట్టుకుంటే దీని అంతు చూసేయాలి. లేదంటే దీని వైపు కూడా మనం రావడానికి లేదు. దట్స్ ఇట్ అనమాట. ఓకేనా? ఈ మధ్య వీడియోస్ కూడా టైం చాలా తక్కువగా చెప్తున్నాను. ఎందుకంటే చూసే వాళ్ళకి టైం సేవ్ అవ్వాలని చెప్పేసి. సరేనా? అదేవిధంగా మన టెస్ట్ సిరీస్ షెడ్యూల్ 4 అయిపోయింది. షెడ్యూల్ 5 కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఎగ్జామ్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రాండ్ టెస్ట్‌లో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. లేదా డిస్క్రిప్షన్‌లో మన నంబర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? మంచి డౌటు మీకు ఏదైనా ఉంటే మనల్ని అడగండి. ఖచ్చితంగా మీ డౌట్ క్లారిఫై చేస్తాం. ఓకే. ఇంకా ప్రిలిమ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.